అనాదికాల సంకల్పాన్ని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుడు భూమి ఆకాశాన్ని సృజింపక మునిపే దేవుడు ఒక సంకల్పం ఉందని, ఆ సంకల్పంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడని ఏర్పరచుకున్నాడు అని మనం గుర్తెరగాలి. అంటే ఈ రోజు దేవుని సన్నిధిలో వచ్చి మనం ఆరాధన చేస్తున్నామంటే ఏమండి, అది దేవుని యొక్క ఏర్పాటు అనమాట. ఆ ఏర్పాట్లో మనం ఉండాలన్నమాట. కాబట్టి ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తున్నామండి, తండ్రి అంటే దేవుడిని మహింపరచడానికి కూడుకుని మహింపరుస్తున్నామండి. కాబట్టి ప్రియమైన ఏమంటారా, మనకి దేవుని అనాదికాల సంకల్పం అంటే మనం ఏమన్నామంటే భూమిని కానీ ఆకాశం కానీ సర్వ సృష్టిని కలెక్ట్ చేయ మునిపే దేవుడు తన సంకల్పంలో ఏర్పరచుకున్నాడు. క్రీస్తు యేసు వారి ద్వారా ఏర్పరచుకున్నాడండి. మళ్ళీ దేవుని కుమారులుగా స్వీకరించాలని దేవుని ఏర్పాటు అనాదికాల సంకల్పంలో. కాబట్టి మనం తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు మనల్ని ఎప్పుడు రక్షించుకున్న ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనం ఏం చెప్పాలండి, దేవుడు సర్వ సృష్టిని కలగజేయక మునిపే యేసుక్రీస్తు వారి ద్వారా తన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు స్వీకరించడం మనల్ని ఏర్పరచుకున్నాడని మనం చెప్పేవారిలో ఉండాలన్నమాట. అంటే గ్రంథం చెప్తుందన్నమాట. పరిశుద్ధ లేఖనాల్లో మనకు తెలియపరుచున్నాండి, మీరు ఇటు రీతిగా ఏర్పరచబడ్డారు మీరు అని తెలియపరుస్తుందన్నమాట. కాబట్టి ప్రియమైన ఏమంటే మన ఎపిసి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచ్చినారండి. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషులమునే ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. 4వ వచనం కాడి నుంచి 6వ వచనం మనం చూసినట్లయితే మనం తెలియపరుస్తున్నాడు. మళ్ళీ ఎలాగ ఏర్పరచుకున్నాడు దేవుడు అని తెలియపరుస్తున్నాడంటే ఎట్లనగా తన ప్రియుని అంటాడు ఉచితంగా. అంటే ఈ రక్షణ సంకల్పం కానీ మనం డబ్బు పెట్టుకుని కొనుక్కున్నది కాదు, లేకపోతే ఎండి బంగారము పెట్టి మనం ఎలా ఏమైనా చెల్లించి సంపాదించుకున్నది కాదండి. ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప, ఉచితంగా తన కృప ద్వారా మనం ఏం చేశాడంటే తన కృప మహిమ కలుగునట్లు, ఆ కృప ద్వారా మనకి మహిమ కలగాలి, కీర్తి కలిగినట్లు ఏం చేశాడంటే తన చిత్త ప్రకారం ఇది మనుషులు రక్షింపబడాలి, విమోచింపబడాలని ఎవరి చిత్తం అంటే తండ్రి అని దేవుడి చిత్తం అనమాట. ఏమండి, చిత్త ప్రకారం దయా సంకల్పం, ఆ దయా సంకల్పం ఉందన్నమాట రక్షింపబడతానికి మనకి. కాబట్టి ప్రేమ మాట మనం ఆలోచన చేయాలన్నమాట విషయాన్ని. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకి. ఇప్పుడు మన కుమారులుగా కుమార్తెలుగా ఎలా స్వీకరించాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరింపబడుతున్నాం. అంటే సర్వభూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని కలగజేసిన వాళ్ళే అయినప్పుడు సంకల్పం ప్రకారంగా మనుషుల్ని విమోచించాలి, విమోచించి తన కుమారులుగా స్వీకరించాలి. తమ కుమారులు ఎలా ఉండాలండి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. మరి లోకంలో అందరూ దేవుడు సృజించాడు, అందరూ పరిశుద్ధంగా ఉన్నారంటే లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం వారికి లేదు. కాబట్టి వారి మనసు వచ్చినట్లు తన ఇష్టానుసారంగా మరి దేవతలను దేవుడు కలుగజేసుకుని తన ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉండాలండి. మన ఇష్టమైన జీవితం జీవించడానికి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించలేదు. తన సంకల్పం ప్రకారం విమోచించి ఏం చేశాడంటే పరిశుద్ధులుగా ఉండాలన్నమాట. అందుకనే తన చిత్త ప్రకారం ఏర్పరచుకున్నమాట. అందుకే ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమనంటే మనము తన ఎదుట ఎవరైతే తండ్రి అని దేవుని ఎదుట ఎలా ఉండాలంటే పరిశుద్ధులను నిర్దోషులే ఉండవాలండి. ఇప్పుడు దేవుని ఎదుట నిర్దోషులు నిరపరాధులుగా మనం ఉండాలంటే దేవుడు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నాడు అండి? ఇది జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుందాం. అంటే ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించాను.
దేవుడు ప్రేమస్వరూపి. ఆ ప్రేమని ఎడలపరిచాడు, బయలుపరిచే తెలియపరిచాడు. ఇటు రీతిగా జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా తన కుమారులుగా కుమార్తెగా స్వీకరించాలని ఆ సంకల్పాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఇటు రీతిగా నేను కుమారులుగా కుమార్తెగా నేను స్వీకరిస్తానని చెప్తున్నాడు మాట. ప్రేమ చేత తన మరి ఏర్పరచుకోవడం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇది ఎప్పుడు నిర్ణయించుకోవడం అంటే దేవుడు భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని కూడా చేయనప్పుడు, సృష్టించినప్పుడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడనే సంగతే మనం బయలుపరుస్తున్నాడు. మనం అటు రీతిగానే యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే అక్కడ ఆయన ప్రేమని తెలియపరుస్తున్నాడు. ఎటు రీతిగా మరి అతని లోకంలో ఉన్న మనల్ని ఎంతగా ప్రేమించాడో అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ విషయం కూడా మనం చూద్దామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసించు ప్రతివాడు నశింపుగా నిత్యజీవం పొందినట్లు అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకంలో తీర్పు తీర్చుటకు దేవుడైన లోకంలోనికి పంపలేదు. మరి దేవుడు ఈ లోకంలో మనం ప్రేమించాడండి. లోకంలో మనం ప్రేమించి ఏం చేశాడండి? తన కుమారుని పంపించాడండి. ఎందుకంటే పాపముల చేత అపరాధముల చేత చనిపోయి మనల్ని క్రీస్తు ద్వారా బ్రతికించాలి అన్న దేవుని సంకల్పం మాట. క్రీస్తు ద్వారా తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలి అని దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే మరి జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకోవడం మాట అని సంకల్పం. అని సంకల్పం ఎరిగి మనం ఏం చేయాలంటే మనం రక్షింపబడాలి, సంఘంలో చేర్చబడాలి. క్రీస్తు ఒక్క సంఘంలో సభ్యత్వం పొందాలండి. పాప విమోచన కొరకు ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడినట్లయితే సంకల్పంలో మనం ఉన్నట్లు అనమాట. ఏమండి? అది దేవుని ప్రేమ అండి. ఇలా మనుషులందరూ కూడా విమోచింపబడాలి అన్నది దేవుని ప్రేమని కొనుపరుచు తెలియపరచబడాలి. దేవుడు ఏం చేశాడంటే మరుగుపరిచి ఉంచలేదండి. మన రక్షణ సంకల్పాన్ని మరుగుపరిచి ఉంచకనగా తన పరిశుద్ధ సేవకుల ద్వారా మరి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ గ్రంథం రాయించి గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నమాట. ఇదిగో మీరంతా కూడా నా బిడ్డలో ఈ రీతిగా నేను విమోచించాను, ఈ రీతికి మీకు రక్షణ అనుగ్రహించాను. కాబట్టి మీరు నేను ఏర్పరచుకున్నది ఇప్పుడు కాదు, నా సంకల్పం భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టింపబడి అనాథ సంకల్పంలో నేను ఏర్పరచుకున్నాను. క్రీస్తు ద్వారా నాకు కుమార్తెగా స్వీకరిస్తాను, మిమ్మల్ని తన కృప ద్వారా అనుగ్రహించాలనే విషయాన్ని మనం తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ సంకల్పాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే స్వార్థను విని విశ్వసించి క్రీస్తు ఒక సంఘంలో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాడు. మనుషులందరూ కూడా ఇచ్చిగా రక్షింపడాలని దేవుడు ఏర్పడ్డాడు. అందుకని సర్వ సృష్టికి స్వార్థని ప్రకటించడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు శిష్యుల ద్వారా ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు తెలియపరిచారండి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులు పంపించారండి. ఏమండి? ఈ సర్వ సృష్టికి స్వార్థ ప్రకటింపబడాలన్నమాట. కాబట్టి ప్రియమైన ఏమంటారు, దేవుడు అనాదికాల సంకల్పంలోనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలండి. గుర్తెరిగి మన జీవిత విధానంలో దేవుడికి ఇష్టలుగా బ్రతకాలండి. మనల్ని ఎలా ఉండమని దేవుడు కోరుకున్నాడంటే తన ఎదుట నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే మనల్ని విమోచించనమాట. విమోచింపబడిన మనం దేవుడి సొత్తైన ప్రజలు అండి. సొత్తైన దేవుని ప్రజలు మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోకూడదు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు, భూమి మీద 33.5 సంవత్సరాలు అని బ్రతికారండి. బ్రతికి ఏం చేశారంటే ఇదిగో నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను భూమి మీదకి వచ్చాను అన్నారు. ఏమండి? భూమి మీదకి నేను వచ్చానని తెలియపరిచారండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అండి. ఇప్పుడు తండ్రి చిత్త ప్రకారంగా మనుషులందరి కొరకు ప్రభువు యేసుక్రీస్తు వారి శిలువలో తన ప్రాణాన్ని అర్పించారండి, రక్తం కార్చారు. మరి మృతుల నుంచి దేవుడు అని లేపి మహిమనిచ్చాడు. ఇప్పుడు ఆ స్వార్థం వింటున్న మనం రక్షింపబడిన మనం సంఘంలో చేర్చబడాలి. స్వార్థం విశ్వసించడం ద్వారా రక్షణ కలుగుతుంది అన్నమాట.
విని విశ్వసించి మరి బాప్తిస్మం పొందాలన్నమాట. వాడు రక్షణ పొందినప్పుడు మనల్ని ఎలా స్వీకరించాడండి? కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. తన సంకల్పం క్రీస్తు చేసినందు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలన్నమాట. మన ఎఫెసీ పత్రిక అదే చదువుకున్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మరి దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి భూమి బ్రతికి వరకు ఉండాలని లేఖనాలు తెలియపరుస్తున్నమాట. అటు రీతిగానే మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనం కూడా చూద్దాం. ఆయన ద్వారా మనము తండ్రి సన్నిధికి చేరుచున్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులని ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారే ఉన్నారు. అంటే మనల్ని ఎలాగ ఏర్పరచుకున్నాడని తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన తన ద్వారానే ఒకే బోధ ద్వారా దేవుని సన్నిధిని చేరుచున్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరదేశంలో ఉండక, పరజనులు అంటే దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు, అన్ని జనులు దేవుని ఎరగని ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి మూలంగా దేవుని ప్రజలు అయిపోయాం. మనం దేవునికి ప్రజలేమో. కాబట్టి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారిగా ఉన్నామంట. దేవుని ఇంటి వారుగా మనం ఉన్నామని ఇక్కడ గ్రంథం తెలియపరుస్తుంది అన్నమాట. కాబట్టి మనం కూడా తండ్రిని దేవుని ఆరాధన చేసి గొప్ప ధన్యత అనుగ్రహించాడు. తండ్రిని దేవుని మహింపరిచి గొప్ప ధన్యత మనకు కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఇటు రీతిగా దేవుని మహింపరిచే వారు ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో మనం దేవునికి మహింపరిచే గొప్ప ధన్యత మనకు కూడా, అన్యులమైన మనం, దేవుని ఎరగని ప్రజలైన మనకు కూడా ఈ అవకాశం దేవుడు అనుగ్రహించేవాట ఉచితంగా. కాబట్టి మనం ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2-6 వచనం చూద్దామండి. దేవుని ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేది. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకడి చేత కట్టబడు. దేవుడే ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనతను పొందును. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడు. ముందు చెప్పబోయే సంగతులు సాక్షాత్తంగా మోషే పరిచారకుడే ఉండి దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండేది. క్రీస్తు అయితే కుమారుడే ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు, మన దేవుని ఇంటిగా మనం కట్టబడుతున్నమాట. అంటే మోషే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట. దేవుడు ఏదైతే దేవుడి ప్రజలను ఇచ్చాడు పరిపాలించడానికి, నడిపించడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి మోషని ఎన్నుకుని నడిపించాడు. మరి దేవుడికి ఇష్టడికి బ్రతికి ఉన్నాడన్నమాట. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, మోషే గురించి చెప్తున్నాడు. దేవుడి ఇల్లంతటిలో మోషని నమ్మకంగా ఉండి, అంటే నమ్మకంగా దేవుని పని చేసినమాట. మోషే తనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నమ్మకంగా పనిచేసినమాట. అంటే ప్రతి ఇల్లు ఒకరి ద్వారా కట్టబడుతుందని కింద చదువుకుంటూ వచ్చినప్పుడు 4వ వచనం అంటే ఏం చెప్తున్నాడంటే, ఆయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడింది. యేసుక్రీస్తు వారు మోషే కంటే మహిమకు అర్హుడిగా ఉన్నాడు. మోషే గణపతి పడ్డాడు. ఏమండి, మోషే గణపతి పడ్డాడు దేవుడి ద్వారా, ప్రజల ద్వారా. యేసుక్రీస్తు వారు మోషే కంటే ఎక్కువ ఘనత దేవుడు ఇచ్చాడు. మోషే కంటే ఎక్కువ ఘనత యేసుక్రీస్తు వారు అనుగ్రహించాడు. అందుకే చెప్తున్నాడు, మహిమకు అర్హుడిగా ఎంచబడింది. ముందుగా చెప్పబడిన సంగతులు సాక్ష్యార్థముగా, అంటే మోషే ఎవరి గురించి చెప్పాడండి? యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. నా వంటి ప్రవర్తన మీ మధ్యన పుట్టిస్తాడో అని మాట వినకపోతే
మీరు సర్వనాశనం అయిపోతారని చెప్పాడు. అంటే మోషే కంట ఎక్కువ ఘనత ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించేయమంటారు. కాబట్టి మోషే ఎలా ఉన్నాడంటే పరిచారకుడుగా ఉన్నాడు. అంటే దేవుని మందిరంలో పరిచారం చేసేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే అయితే క్రీస్తు కుమారుడే ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన పరిచారకుడు అయితే ఈయన ఏమో ఉన్నాడండి, కుమారుడే ఉన్నాడు. కుమారుడిగా ఉండి తను ఇచ్చిన పనిని సంపూర్ణంగా దేవుడు నెరవేర్చేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చేవాడు. ఇట్టి రీతిగా తండ్రి దేవుడు మరి తన కుమారుడికి మహిమను ఘనతనిచ్చేవాడు. తన ద్వారా కుమారుడు మనం స్వీకరించి మనల్ని ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని కూడా కుమార్తెలుగా స్వీకరించి ఆ మహిమను ఘనతను మనకు కూడా ఇస్తాడు. కాబట్టి అందుకే ఏమంటే ఆయన ఇల్లు ఎవరంటే మనం కొనసాగించినట్లయితే నమ్మకం ఉన్నాడో ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముచ్చు వరకు స్థిరంగా చేపట్టినాడు. మన విశ్వాస జీవితాన్ని లేదా మన భక్తిని తుదముట్టించే వారు ఉండాలి. యేసుక్రీస్తు వారిని నమ్మ విశ్వసించాం, రక్షింపబడింది మనం ఏం చేయాలండి, తుదముట్టించాలండి. అందుకే పౌలు గారు ఏమంటారండి, నేను నా పరుగుని తుదముట్టించాను అంటాడు. నాకు ఇచ్చిన పనిని ఏం చేశాను, తుదముట్టించాను నేను అని పౌలు గారు చెప్తున్నారండి. నాకు ఇచ్చిన పని అంతా కూడా నేను తుదముట్టించాను. ఇప్పుడు మన బ్రతుకు దినాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే మరి రక్షణ పని మనం దేవుడు ఇచ్చిన పని మనం తుదముట్టించే వారు ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారు ఉండాలి. కొనసాగించినట్లయితే మనమే ఆయన ఇల్లు మనలోకి వచ్చి ఆయన నివాసం చేస్తామంట. ఆయన ఇల్లుగా ఉన్నట్లయితే ఎక్కడ వచ్చి ఉంటాడండి, దేవుడు మన హృదయాల్లో వచ్చి నివాసం చేస్తాడండి. అంటే దేవాలయం ఎందుకు కనపడతాడు, దేవుడు నివసించడానికి అన్నమాట. ఇప్పుడు ఆ పరిశుద్ధ దేవాలయంగా మనం ఏం చేస్తామంటే కట్టబడుతున్నామండి. క్రీస్తు యేసు వారి ద్వారా విమోచింపబడి సంఘం చేర్చబడిన మనం దేవుని పరిశుద్ధ దేవాలయంగా మనం కట్టబడతాం. దేవుడు వచ్చి నివాసం చేస్తామంట. మన మధ్యకు వచ్చి మనలో నివాసం చేస్తారండి. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని ఏం చేయాలండి, కొనసాగించి తుదమట్టించి వారు ఉండాలన్నమాట. ఇలాగ ఉండాలని దేవుడు ఏం చేసుకున్నాడంటే అనాదికాల సంకల్పం ఏర్పరచుకోనమాట. పరజనులుగా ఉన్నాం, దేవుడు ఎలా ప్రజలు ఉన్నాం అయినప్పుడు దేవుడు ప్రేమించి ఎవరూ నశించిపోకూడదు, రక్షింపబడి మరి విమోచింపబడి దేవుడి పరిశుద్ధ జనాంగంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ మధ్యలో ఏం చేస్తారంటే ఆయన నివాసం చేస్తారన్నమాట. అందుకని మనల్ని ఏర్పరచుకున్నమాట. ఇది ఎప్పుడు ఏర్పడంటే అనాదికాల సంకల్పంలోనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. గ్రహించి ముందు కొనసాగాలన్నమాట. మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలన్నమాట. మన రక్షింపబడడం, మన భక్తిని విశ్వాసాన్ని మరి మాదిరిగా ఉండాలండి. లోకానికి ఇప్పుడు ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండడం అంటే క్రీస్తు ఒక స్వరూపం కలిగి ఉండాలన్నమాట. క్రీస్తు ఎలా ఉన్నాడంటే దేవుడు ఒక స్వరూపం కలిగి ఉన్నవాడు. దేవుడి స్వరూపంగా కలిగి ఉండడం అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడిగా జీవించాడు. ఇప్పుడు విమోచింపబడిన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నమాట. అందుకని ఆయన కట్టడం ఆచరణ తెలుసుకుంటూ మనం ముందు కొనసాగే వారు ఉండాలి. అంటే మనం మాట కానీ మన తలంపులు కానీ దేవుడికి అంగీకారంగా ఉండాలి. మన ప్రార్థన జీవితం కొనసాగించాలి. మనల్ని ఏమైనా లోపల దేవుడి సన్నిధిలో ఒప్పుకొని దేవుడిని వేడుకోవాలన్నమాట, ప్రార్థన చేయాలి. విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించాలని ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రేమింది ఏమంటే మనం ఈ సంకల్పం ఎరగాలి. దేవుడి సన్నిధికి ఎప్పుడు రావాలండి, పెందలకాడ రావాలండి. పెందలకాడ అంటే ఇంటి పనులు ఉన్నప్పటికీ దేవుడి సన్నిధిలో ముందు ఉండాలన్నమాట. ముందుండి దేవుడి పరిధిలో అంటే గొప్ప ధన్యత అన్నమాట. నిన్న మా కుమారుడు జన్మదిన కార్యక్రమం చేసామండి. తల్లిదండ్రులు మేము ఎంత సంతోషించామండి, ఏమండి, తల్లిదండ్రులు మేము ఎంత సంతోషించామండి. కాబట్టి
తల్లిదండ్రులుగా మేము సంతోషించేది కాదు. మా కుమారుడు జన్మదినాన్ని మేము సంతోషించాం. మాతో పాటు సంఘ సభ్యులందరూ వచ్చి సంతోషించారండి. అంతకంటే గొప్ప దండిది ఏంటో తెలుసండి, దేవుడి సన్నిధిలో ఒక దినం గడుపుతాడంటే 1000 దినములు శాస్త్రమంటాడు భక్తుడు దావీదు. అంటే దేవుని ఆవరణలో ప్రవేశించిన గొప్ప దండితని దావీదు గారు తెలియపరిచాడు. అంటే దేవుడు ఒక సన్నిధిలో ఆరాధించే అవకాశం రాజులు కూడా లేదన్నమాట. అంటే ఇశ్రాయేలు జనాంగంలో రాజులు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసి లేదండి. ఆవరణలోకి వెళ్ళి వారి అర్పణలు అర్పించి ఇచ్చి రావడమే తప్ప దేవుడి సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసే అవకాశం వారికి లేదండి, సామాన్య ప్రజలకు లేదండి. ప్రధాన యాజకుడే అర్పణలు అర్పించుకోవడం మాట అండి. దేవుడి సన్నిధిలో వెళ్ళి అర్పణలు అర్పించాలంటే ఎవరు అర్పించాలండి? లేవి గోత్రంలో ఉన్న యాజకులు మాత్రమే వెళ్ళి దేవుడిని మహింపరిచే అవకాశం ఉందండి. సామాన్య ప్రజలు ఆవరణలో ఉండేవారు. కాబట్టి దావీదు దాని గురించి తెలుసు కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపగలవాడు ఎవడం అంటాడు. దేవుడి సన్నిధిలో దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో నివసించడానికి కానీ ఆయన ఆవరణలో పరిశీలించడానికి ఎవడు చాలుతాడు అంటాడండి దావీదు భక్తులే ఉండి. ఇప్పుడు ఎటువంటి అవకాశం మనకు లేనంటే మనం అన్ని జరుగుతుంది మనకే దేవుని ఏర్పాటు, దేవుని ప్రేమ అనమాట అండి. దేవుని సన్నిధిలో, సర్వోన్నత దేవుని సన్నిధిలో మన తండ్రి అంటే దేవుని ఆరాధన చేస్తున్నామండి. అంటే అంత ధన్యత దేవుడు అనుగ్రహించాలంటే ఎంత ప్రేమతో మనం ఆలోచించాలి. అంటే సంకల్పంలో యేసుక్రీస్తు వారి ద్వారా మనం కుమార్తెలుగా స్వీకరించి దేవుని సన్నిధిలో దేవుని మహింపరిచి గొప్ప ధన్యత మనకు అనుగ్రహించాలండి. క్రీస్తు సంఘంలో మనం ఆరాధన చేస్తున్నామంటే ఏంటంటే సర్వోన్నత దేవుని ఒక సన్నిధిలో ఉండి మనం ఆరాధన చేస్తున్నాం అన్నమాట. అది దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం అన్నమాట. అందుకని ప్రతి ఆదివారం కూడా ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలండి? పెంటకడ లేచి సిద్ధపడాలండి. మొట్టమొదటి సిద్ధపడి దేవుని ఆరాధన సమయంలో ముందుగానే మనం ఉండాలి. దేవుని ఒక పరిచయం వాడబడాలి, మనం దేవుని మహింపరచాలి అనే ఆలోచనతో మనం ఉండాలి. తలంపుల ఆలోచన ఉండమాట. అలాగే దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో తండ్రి అయిన దేవుని మహింపరచాలన్నమాట. అందుకనే మత్తయి సువార్త 12వ అధ్యాయము కానీ మార్కు చూడండి 12వ అధ్యాయము 28వ వచనం చూడండి. అదే మార్కు సువార్త ఉంటుంది. 2 నిమిషాలు చూద్దాం. ఒక మంచి మాట ఉంది అక్కడ. ప్రభువుని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట్లాడేది. మోసెస్ గారు తీర్చిగా చదివినిపించాలని ఇది ఇలా ఉంటుందండి. శాస్త్రంలో కూడా వచ్చి వారు దర్శించిన విని ఆయన ఎవరి వారికి బాగా ఉత్తరం ఇచ్చిన గ్రహించి ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఆయన అడిగాను. అందుకు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడన్న ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుట అనేదే ప్రధానమైన ఆజ్ఞ. ఇది ఆజ్ఞతో కూడిందన్నమాట. ఏదండి? యేసుక్రీస్తు వారు అడుగుతున్నారండి. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి 29వ వచనంలో, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అద్వితీయ అంటే అక్కడ ఆయన వంటి దేవుడు లేడు, అటువంటి పరిశుద్ధుడు లేడు అన్నమాట. అంత పరిశుద్ధమైన దేవుడు అన్నమాట. కాబట్టి నీవు నీ పూర్ణ హృదయంతో, ఇప్పుడు మనం ఎక్కడ ఎందుకు వచ్చామండి? ఎక్కడికి ఆరాధన చేయడానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అని ఆజ్ఞగా అయిపోవడం అన్నమాట. ఇప్పుడు దేవుడిని ఆరాధనకు వచ్చి మనం
మరి దేవుని మహిమపరచడం ఏం చేయాలంటే పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, అంటే జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. తండ్రిని ఆరాధన చేస్తాం కాబట్టి మనం సకాలంలో మనం వెళ్ళి పూర్ణ హృదయం దేవుని మహిమపరచాలి. దేవుని వివేకంతో ఆరాధన చేయాలి అని మనం ఆలోచన కలిగి ఉంటామన్నమాట. అంటే ప్రతి క్రైస్తవుడు అంటే ఆలోచన లేకపోతే నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుంది. నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుందంటే మన విశ్వాస జీవితం అనేది సలగిపోతుంది. రోజు రోజుకి ఏమవుతుందంటే పర్లేదు పాటలు ఏం వెళ్దాం అని ఆలోచన వస్తామన్నమాట. ఆరాధనలో మరి దావీదు ఎంత గొప్పగా వర్ణించాడండి. ఆయన దేవుడి సన్నిధిలో గడిపే అవకాశాన్ని లేదని బాధపడుతున్నాడు. ఒక్క దినం కలిసి గొప్ప ధరింది అనుకున్నాడు. మనగా దేవుడు అంతా ఏర్పాటు చేయడం మనం నిర్లక్ష్యం ఉండకూడదని ఆలోచన కలిగి ఉండాలి. అంటే గద్దెంపుకు ఏ కుమారుడు లోబడతాడో ఆ కుమారుడు ఆశీర్వదింపబడతాడు. నీ తండ్రి గద్దెంపు, నీ తల్లి గద్దెంపు మీరు లోబడాలి. ఇప్పుడు ఏదో వీళ్ళు లేటుకు వచ్చారు కదా, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనుకోవద్దండి. ఎందుకంటే దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఆలోచించి రావాలండి. అంటే దేవుని సర్వోన్నతం దేవుని మహిమపరుస్తుంది కాబట్టి మనం వివేచన జ్ఞానం కలిగి సమయానికి వచ్చేవారు ఉండాలి. దేవుని మహిమపరచిన ఆలోచన ఉండాలి. ఇటు రీతిగా తండ్రిని మహిమపరచాలన్నమాట. అంటే కొంతమంది ఏం చేస్తారు, దేవుని సన్నిధికి వస్తారండి, వారు ఏం చేస్తారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడానికి వచ్చామండి? మాట్లాడుకోవడం రాలేదు, దేవుని మహిమపరచడానికి వచ్చాం, ఆయన ఆరాధన చేయడానికి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి తలంపులు కలిగి ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితం ఏమవుతుందండి? అభివృద్ధి చెందుతుంది. అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలన్నమాట. ఒకరినొకరు విశ్వాస జీవితం ప్రోత్సహించుకోవాలి. ఎవరైనా కష్టాలు ఇబ్బందులు ఉంటే ఏం చేయాలండి? వారి నిమిత్తం సంఘం అంతా ప్రార్థన చేయాలి. అంతమాత్రం సంఘం అంతా కూడా మరి కష్టకాలంలో ఉన్న వాళ్ళని ఆదరించే వారికి ఉండాలి. దేవుని ప్రేమ అండి. దేవుని ప్రేమ ఏంటండి? ఎవరు కష్టాలు ఉన్న వాళ్ళు పరామర్శించాలి. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నారండి. ఇశ్రాయేలు జనాంగానికి అయ్యే బోధలు చేశారండి. అప్పుడు ఆ దినాన ఏమంటారండి? అయ్యా మీకు ఎప్పుడు సహాయం చేసామంటే కష్టాలు ఉన్న వాళ్ళని మీరు సహాయం చేశారు కదా, మీరు నాకు సహాయం చేసినట్లే అని ఎవరు తెలియపరచబడదు అన్నమాట. అంటే సంఘంలో ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు రావాలన్నమాట. దైవ లక్షణాలు రావాలి. అంటే సాటి సహోదరుల పట్ల ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, వాళ్ళ కష్టాల్లో పరామర్శించాలి. కాబట్టి మనకి కలిగిన సహాయాన్ని వాళ్ళకి చేసేవారు ఉండాలి. అంటే క్రీస్తు యేసు ప్రభు మరి కష్టంలో ఉన్న వాళ్ళకి ఏం చేశారంటే సహాయం చేశాడు. ఆ లక్షణం మనం కూడా ఉండాలి. సంఘం కూడా అలా చేసిందన్నమాట. సంఘంలో మనకు నేర్పిస్తుంది అన్నమాట. దైవ లక్షణం మనం కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి మన మాటల్లో, ప్రవక్తల్లో. కాబట్టి క్రీస్తు యొక్క స్వరూపం మనం కలిగి ఉండాలంటే ఏంటి? ఆయన సూర్యులాగా ఎలుగొచ్చేస్తుంది, ఆ ఎలుగు వచ్చేయాలి మనకు అని కాదండి. అంటే సూర్యుని వల్ల తేజస్సు కలిగిన అంటే క్రీస్తుకు ఉన్న స్వరూపం ఏంటంటే ప్రేమ లక్షణం అన్నమాట. తండ్రికి దగ్గర ఉన్నాయి ఆ లక్షణాలు ఉన్నాయి. కష్టాలు ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఏం చేసాడంటే సహాయం చేసేవాడు అన్నమాట. యేసుక్రీస్తు వారు నశించే ఆత్మల కొరకు స్వార్థం ప్రకటించాడు. స్వార్థ ద్వారా ఏం జరుగుతుందండి? రక్షింపడతారు. అలాగే మన స్వార్థ ద్వారా కొంతమంది రక్షించేవారు ఉండాలి. ఎవరికి ఉద్యోగాలు మీకు తెలిసిన ఉద్యోగాలు ఈ పరిసర ప్రాంతంలో వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి జీవనోపాధి కల్పించేవారు ఉండాలి. మన సొంత పనులు చేసుకోకండి. శిరీష గారు మన తేజ గారు తెలియపరిచారండి. సిస్టర్ గారికి చిన్న జాబ్ వేయించారన్నమాట. అంటే ఆవిడకి తెలిసింది మన జాగాలో జాబ్ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి అని ప్రోత్సహించారు. ఇలాగా దైవ కార్యాలు చేయాలి. అంటే దాని కూడా మీకు ప్రతిఫలం ఉంటుందండి. సత్క్రియలు వాళ్ళు ఏమీ మీకు ఇవ్వకపోవచ్చు, కానీ మీ సత్క్రియలు ఎక్కడ ఉంటాయంటే భద్రపరచబడి ఉంటాయి దేవుడి సన్నిధిలో. అందుకని మీ సత్క్రియలు మనం చేయడం మనం ఏర్పరచుకోండి. సంఘం అంటే కూర్చుని కాసేపు పాటలు పాడి వెళ్ళిపోవడం గురించి కాదండి. దేవుని క్రియలు మన ద్వారా బయలుపరచబడే లోకానికి అనే విషయాన్ని తెలియపడుతున్నమాట గ్రంథార్థం. మీరు పరిశుద్ధంగా, నిర్దోషం, నిరపరాధిగా దేవుని ఎదుట మీరు ఉండాలి అంటే దేవుడు అనాదికాల సంకల్పాలు ఏర్పరచుకునేది. ఎందుకంటే
క్రీస్తు ఉన్న స్వరూపాన్ని మీరు లోకానికి తెలియపరచాలి అన్న విషయాన్ని మనకి తెలియపరుస్తున్నమాట. అందుకే దేవుని యొక్క లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం దేవుని మాటల ద్వారా, గ్రంథం ద్వారా. ఏం చేస్తున్నామంటే దేవుడు అనాదికాల సంకల్పంలోనే క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని విమోచించాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి మనం పరిశుద్ధులు ఉండాలి లోకంలో. దేవుని నీతిని మనం బయలుపరిచే వారు ఉండాలి. అందులో కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీలో ఉన్న దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు మీకు అన్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాం, విమోచింపబడ్డాం. ఎందుకు? నిర్దోషులుగా ఉండటానికి. నిర్దోషులు ఉన్న మనం దేవుని యొక్క ప్రేమని లేకపోతే దేవుని యొక్క సత్క్రియ మనం నెరవేర్చేవారు ఉండాలి. దేవుడు సత్క్రియలో చేసేవారు ఉండాలన్నమాట. దేవుడు అందరికీ ఉపకారం, కొందరికి ఉపకారం కొందరికి ఉపకారం కాదండి. మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన ప్రేమ చూపిస్తున్నాడు అనమాట. అట్రీతిగా మనం కూడా ఏం చేయాలండి? యేసుక్రీస్తు వారు అదే ప్రేమ కనపరిచాడండి. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన ప్రేమని ఎలాడపరిచాడండి. యేసుక్రీస్తు వారు మంచివారి కొరకు చనిపోలేదండి, ప్రతి ఒక్కరి కొరకు ఆయన చనిపోయారండి, రక్తం సిందించారండి. అట్రీతిగా ఆయన రక్తం విమోచింపబడింది. మనం మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ప్రేమ కలిగి ప్రేమను కనుపరిచేవాడు. అంటే కొన్ని ఉదాహరణలు మనం ఆలోచన చేసామనుకోండి, మనిషి దేవుడి యొక్క స్వరూపాన్ని అంటే యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ధరించినట్లయితే ఎలా ఉంటుందంటే, అస్తరం ఉందనుకోండి, అస్తరు స్మెల్ అవుతుందండి. అది ఎక్కడ ఉన్నదాన్ని సువాసన అనేది ఉంటుందండి. బట్టల మీద చల్లుకున్న సువాసన వస్తుంది, మురుగు గుంట మీద పడేసినా కూడా సువాసన, దాని పరిమళం, దాని సువాసన ఎదజల్లిది ఉంటుంది. అలా క్రైస్తవుడు ఉండదు. క్రీస్తుని ధరించిన మనలో అటువంటి స్వభావం లక్షణాలు ఉన్నట్లయితే ఏమండి క్రీస్తుని బయలుపరుస్తాం అనమాట. ఏమండి అలా కూడా ఉన్నట్లయితే మరి గొప్ప దేవుని రూపురేఖలు మనకి వచ్చినమాట. అంటే దేవుడు తన సంకల్పం ప్రకారం ఏర్పరచుకోవడం ఇలాగా. కాబట్టి మనం దుర్మార్గ దృష్టిలో ఉండకూడదు. కాబట్టి దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారితో ద్వారా మనల్ని ఏర్పరచుకోవడం కుమార్తెగా స్వీకరించాడు. ఇలా దేవుని ఏర్పడబట్టి మనం దేవుని మహిమపరచాలండి. ఏమండి మరి మనం ముగించుకుంటారండి, చాలా సమయం ఉంది కాబట్టి. మరి ఇప్పుడు వరకు వాక్యమైన సోదరులకి సోదరులందరూ కూడా నేను వందనాలు తెలియపరుచుకున్నానండి. మరి ముందుకు కొనసాగుతారండి.